అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. 12-14 గెలుస్తామన్రు ఎంపీ సీట్లు. 8 అంటే 8 ఎంపీ అభ్యర్థులకు పడ్డాయి ఓట్లు. కారు పార్టీకి జనం ఎంపీ ఎన్నికల్లో పెట్టిండ్రు కాటు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి రాలేదు ఒక్క సీటు. బీజేపీలకు అసలే కలిసి రాలేదు అసెంబ్లీ ఎన్నికల్లో. కమలం పువ్వు ఎగురు పెట్టింది ఎంపీ ఎన్నికల్లో. కూటమితోని పెరిగింది పవనాలు చంద్రాలకు బంధము. ఎన్నికల ఫలితాలు వచ్చినాక ఇంకా ముదిరింది అనుబంధం. ఆంధ్రప్రదేశ్ జనం జగనాల మీద చూపెట్టలేదట ప్రేమ. ముఖ్యమంత్రి గిరికి భారతమ్మ భర్త చేసిండు రాజీనామా. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మాటలు ఎంపీ ఎన్నికల పనిచేసినాయా? అన్నదాతలకు అక్షరాల 2 లక్షల రుణమాఫీ షై సర్కార్ పార్టీ పతార పెంచినాయా? 14-12 సీట్లన్నా పక్కా కొడతామని అన్నారు. మరి ఎందుకు అన్ని సీట్లు రాలేదు అంటారా? ఏమో మరి ముచ్చట మొత్తం ఇందాం పారి. తెలంగాణలో ఉన్న దేవుళ్ళందరి మీద ఇమానందిని రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ప్రమాణం చేసినా కానీ ఫాయిదా లేకుండా పోయిందా అంటే పోయినట్టే కనిపిస్తున్నది కదా. మా అంటే 8 ఎంపీ సీట్లు వచ్చినాయి. అయినా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అంత తక్కువ చూడు అంటే షై సర్కారు చరిష్మా తక్కువైనట్టే కదా. అప్పట్లో మంత్రుల కానుంచి ముఖ్యమంత్రుల దాకా ఏమనరి పార్లమెంటు ఎన్నికల్లో 17 సీట్లకు 14-12 సీట్లు పక్కా గెలుస్తామని చెప్పిరా? అంత కాన్ఫిడెంట్గా చెప్పినా ఎందుకు గెలవలేదు అంటే 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని మళ్ళీ సర్కారు మంచి ముచ్చట చెప్పింది తప్పితే చేసింది మాత్రం లేదు. అంటే కరెంటు తిప్పలు. ఎప్పుడు కరెంటు పోతుందో తెలుస్తలేదు, ఎప్పుడు కరెంటు వస్తుందో తెలియకుండా అయిపోయింది. మేడిగడ్డ పర్రెలు తొర్రలు బొర్రలు అని ఒర్రిండ్రు. పంటలు ఎండిపోతున్నాయి. కోతకొచ్చిన పంట కొన ఊపిరితోని ఉన్నదని అన్నదాతలు అంతా కూడా సాగునీళ్లు ఇయ్యిండ్రి సారు అని అంటున్నా గానీ పట్టించుకున్నారా? రైతులకు అస్సలు టైంకు నీళ్ళు ఇయ్యలేదు. ఇప్పటికే శాన జాగల్లా మంచినీళ్లు రాక మస్తు అవస్థలు పడుతుర్రు. ఇట్లా ప్రజలను ఆదుకోక అవస్థలు పడుతుంటే సప్పుడు లేదు సై లేదు. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు ఇప్పటికైనా 6 గ్యారెంటీలు వెంటనే అమలు చేయండి. రైతులకు రుణమాఫీ చేయండి. లేకుంటే అన్నదాతలు మీ సర్కారును ఆగం చేసి తట్టే ఉండ్రు. 10 ఏళ్లు పాలన చేసిన కారు పార్టీని కానరాకుండా చేసిన జనము రేపు మీ అస్తం రూపురేఖలు కూడా కనిపించకుండా చేస్తారేమో. ముందుగాలనే హుషారుగాండి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కమలం పువ్వు పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో కలిసి వచ్చింది ఏంది? అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ అభ్యర్థులు ఎంపీ ఎన్నికల్లో ఎట్లా గెలిచిర్రు? ఎమ్మెల్యేలుగా వాళ్ళను పట్టించుకోలేదు. మరి ఎంపీలుగా ఎంతగా పట్టించుకున్నట్టు? పార్లమెంటు ఎన్నికల్లో ఎట్లా సాధ్యమైంది గెలుపు? అన్ని ముచ్చట్లు తెలుసుకుందాం పారి. అసెంబ్లీ ఎన్నికల కమలం పువ్వు పార్టీని దేకని ప్రజలు ఎంపీ ఎన్నికల ఎవ్వరు ఊహించని తరీకలా ఆదరించిర్రు. ఫలితాలు వచ్చుడు చూస్తే ప్రజలు మోడీ సారును మళ్ళా ప్రధాని చేయాలని చూసినరా? ఎట్లా అంటే ఏమో గానీ రాష్ట్రంలో మాత్రము ప్రతిపక్ష హోదా కూడా లేని బీజేపీకి పబ్లిక్ల మద్దతు ఇంతగానం ఎట్లా వచ్చింది అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ల కవిత మేడంను అరెస్టు చేసిండ్రు. అటెనక సిక్కి తెలంగాణ రాష్ట్రంలో కారు పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ మీద ఫోన్ ట్యాపింగ్ కేసులను సిబిఐకి విచారణకు ఇయ్యాలని కమలయ్యలు కయ్యం పెట్టిర్రు. ఇట్లా చేస్తుండే వరకల్లా గులాబీ పార్టీ మీద మంటతోని ఉన్న పబ్లిక్ కూడా సెంటర్లో మోడీ సారు ఉన్నాడు కాబట్టి రాష్ట్రంలో పార్లమెంటు సీట్లు బీజేపీకి ఇస్తేనే మంచుకుంటది అనుకోని ఇట్లా సాటుగా ఓట్లు చేసిండ్రా? ఎట్లా ఇక దేశం కోసము ధర్మం కోసము న్యాయం కోసము అనే ముచ్చట్లు ఎప్పటికీ చెప్తూనే ఉంటారు. కానీ మిమ్మల్ని ఎంతో నమ్మకంతో ఎంపీలుగా గెలిపించిన ప్రజల కోసము ఎప్పటికీ అందుబాటులో ఉండుర్రి. సెంటర్లో మీరే ఉన్నారు కాబట్టి తాకత్తుకు మించి తన్లాడి ప్రజలకు సేవ చేస్తే పువ్వు పార్టీ 3 పువ్వులు 6 కాయలన్నట్టు మంచిగా ఇగురు పెడుతుంది. నమ సిగురు పెడుతుంది. లేదు మేము గిట్లనే ఉంటాము, ఓడెక్కేదాకా ఓడమల్లన్న ఓడ దిగినాక బోడమల్లన్న అన్నట్టు ఉంటాము అంటే ఇగురుపెట్టిన పువ్వు రెక్కలు ఇరిచేసి కాడకాడికెళ్ళి వాడగొట్టి కాషాయం జెండాను కళ్ళబడకుండా చేసినా చేస్తారు పైలం సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాష్ట్రంలో కారు పార్టీ కనబడకుండా పోతుందా? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఊహలు వ్యూహాలు ఈ తేప పనిచేయలేదా? ప్రజలకు గులాబీ పార్టీ మీద నమ్మకం పోయిందా? కేసీఆర్ సార్ బస్సు యాత్ర తుస్సుమన్నట్టేనా? అసలు లోపం ఎక్కడుంది? బీఆర్ఎస్ పార్టీకి ఎవల శాపం తగిలింది? అంతా తెలుసుకుందాం పారి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి పాలిచ్చే బర్రెను అమ్మి తన్నే దున్నపోతును తెచ్చుకున్నట్టు పబ్లిక్ అనుకున్రని కేసీఆర్ సారు అన్న మాట ఉత్తదేనా? పార్లమెంటు ఎన్నికల్లో మా పవర్ ఏందో చూపిస్తామని కారు కూతలు కూసిన కేటీఆర్ సారు కూతలన్నీ ఏతులేనా అంటే అంతే కదా. 25 ఏళ్ల చరిత్రలో బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ ఎలక్షన్లో ఒక్క సీటు కూడా రాకపోవుడు ఏంది? శాత కాకున్నా తుంటిబొక్క ఇరిగిన పార్టీ కోసము తాకత్తుకు మించి తండ్లాడి కట్టెపట్టుకొని కుట్టుకుంటా మెంటుకుంటా నడుచుకుంటా పోయి బస్సు డీజిల్ ఖర్చులు కూడా దండగయ్యే కాడికి వచ్చే మంది మాత్రం మస్తుగా వచ్చిరి. ఏడ చూసినా గులాబీ గుంపులే.
ఏడ కేసీఆర్ ఆగితే ఆడికి 1000 మంది ప్రజలు పోయిరి. అంటే ఏమి లేదు, సరుకు లేదు, సంగతి లేదు, సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు, శుష్క ప్రియాలు శూన్య హస్తాలు, అంతా బట్టిదే డబ్బా, ఇంతకు మించి ఏం లేదని కేసీఆర్ సార్ చెప్పినట్టు డంబాచారమేనా? అంతగానం కేసీఆర్ సార్ మీద ప్రజలకు నమ్మకం పోయిందా అంటే పోయిందనే చెప్పాలి. ఎందుకంటే కన్నబిడ్డ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు పోవుడు కావచ్చు, అట్లనే ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, కాళేశ్వరం కథ, మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవుడు, ఇవన్నీ కూడా గులాబీ గుడిసెను తెలంగాణలో నిలువున గులగొట్టినట్టు ఉన్నాయి కదా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, తమ రాజకీయాలు ఎలుగబెట్టిన కాడికి చాలు, ఎక్కదీపమూలే రాష్ట్రాన్ని ఎలిగిద్దాం అనుకున్నారు. కానీ మీతోని ఊదుగాలది పీర్లేవది. ఇప్పటికైనా ఈ రాజకీయాలకు దూరంగా ఉండు, రాజకీయాలు చేయకుండా ఏం చేయకుండా ఇంటికాడనే ఉంటివా అంటే అంత మంచిగుంటుంది అంటున్నాడు రఘురామకృష్ణరాజు సారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ప్రతిపక్ష స్థానం కూడా లేదు, సో ఆయనకి ఏ హోదా లేదు, ఆయన అసెంబ్లీకి రాడు. ఇంట్లో కూర్చున్నప్పటికీ కూడా దరిద్రపు ఆలోచనలన్నీ మానేసుకుని రాజకీయాల నుంచి విరమించి పిల్లలకు పెళ్లి చేసి మనవలు మనవరాలతో శేష జీవితం గడుపుకుంటే బెటర్. ప్రజా జీవితంలోకి ఇంకెప్పుడు వచ్చే ప్రయత్నం చేయొద్దు జగన్మోహన్ రెడ్డి. ఇన్నరా ఇప్పటికీ రాజకీయాలు చేసిన కాడికి చాలు అని ఇంకా ఇట్లా కూడా అన్నాడు. దయచేసి రాజకీయాల్లోకి మళ్ళీ వచ్చి ప్రజల మనసుల్ని మరింత గాయపరచొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక విన్నపం. రఘురామకృష్ణరాజు సారు మాట్లాడింది ఎట్లుందో గమనించిరా? మళ్ళా రాజకీయాలకు వచ్చి ప్రజల మనసులను గాయపరచొద్దని గుండెపూర్వకంగా విన్నపమని కూడా అన్నాడు. అంటే ఈయనను కూడా అప్పట్లో మలక ఆడుకొని మనిషిని మనసును కూడా గాయపరిచే కదా. అప్పట్లో కూడా ఈయన బాధంతా చెప్పుకున్నాడు, కానీ అప్పుడు ఆయన రాజకీయం నడిచింది కదా. మరి రఘురామకృష్ణరాజు గారి మాటలిని ఇప్పటికైనా రాజకీయం అనే దుకాణం బంద్ చేసుకొని పిల్లల పెళ్లిళ్ళు చేసి మనమలు మనమరాలతోని ఆడుకుంటాడా? ఇసొంటోళ్ళు నన్ను ఎంతమంది అనలేదు, ఏపీని అట్టెట్లా ఇడిచిపెడతా అని మళ్ళా పాలిటిక్స్ చేస్తాడా ఏమో ముంగడ తెలుస్తుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. జనసేన పెబ్బ పవనాలు సారు దగ్గరకు పని కట్టుకొని మరి పసుపుకోమ పార్టీ పెబ్బ చంద్రాల సారు పోయిండట. అగో మరి ఇప్పుడే ఇంత బిరానా ఎందుకు పోయిండు? మోడీ సారు కూడా ఫోన్ చేసి ఏమన్నా చెప్పిండా? ఆ ముచ్చట చెప్పేందుకు పోయిండా? కూటమితోని కుమ్మక్కాయి గెలిచినామని శుభాకాంక్షలు చెప్పేందుకు పోయిండా? చూద్దాం పారి. అగో చూసిరా, చంద్రాల సారు పవనాల సార్ ఆఫీసుకు పోవుడుతోనే పవనాల సారు చంద్రాల సార్ను చూసి చిరునవ్వులు చిందించుకుంటా చేతులు కలిపిండు. అటెనక సిక్కి వెనక ఉన్న కొడుకును నీకు తాత వరుస అవుతాడు, పొయ్యి కాళ్ళ మీద పడి దీవెనార్తి తీసుకో అనగానే పవన్ కళ్యాణ్ సారు రెండో భార్య కొడుకు పోయి వంగి వరి దండం పెట్టిండు. నారా చంద్రాలు ఆశీస్సులు అందుకుండు. ఇక అటెనక సిక్కి పవన్ కళ్యాణ్ సారుకు మూడో భార్య అయిన కొనిదల వారెడ్డి కోడలు అయిన అన్నా లెజోనోవా మేడం కూడా చంద్రాల సారుకు సంస్కారంగా నమస్కారం పెట్టింది. ఉట్టి చేతులు కలిపితే ఎట్లుంటది? కాబోయే ఏపీ సీఎం చంద్రబాబు సారు పవనాల సారు కార్యాలయానికి వచ్చిండా. అందుకే శాల్వా కూడా తెచ్చి సన్మానం చేసిండు. కొడుకు చేత పువ్వుల గుత్తి చేతుల పెట్టిపిచ్చిండు. ఇప్పటి సంది నేను రాజకీయాలు ఎట్లా చేస్తున్నా, ఎవలకు ఎట్లా మర్యాద ఇస్తున్నానో నువ్వు కూడా కాబోయే లీడర్వే కాబట్టి మంచిగా పరీక్ష పట్టి చూడు అన్నాడా. ఎట్లా పవనాల సారు ఎట్టెట్లా మర్యాద చేస్తున్నాడో రేణుదేశాయ్ మేడం పుత్రరత్నము అకీరా కూడా అబ్జర్వ్ చేస్తున్నట్టే లేదు. చంద్రాల సారు కూడా నేనేమన్నా తక్కువనా? కూటమిలా కలిసి నాకు కుడిభుజము లెక్క అండగుంటున్నావు, చంద్రునికి ఓ దారం పోగు అన్నట్టు నీకు కూడా సన్మానం చేస్తానే పవనాల సారుకు కూడా శాల్వా కప్పి సన్మానం చేసి ఇద్దరట్లా కూర్చొని అనుకున్నావు నువ్వు మనం ఇట్లా గెలుస్తామని చంద్రాలు సారు పవనాల సారును అడిగిండు కావచ్చు. ఏమో సారు ప్రజలను మనను ఇంతగానం పట్టించుకుంటారు అనుకోలే, మొత్తానికి గెలిచినాము అదే 10,000 అని కూడా పవనాల సారు అనొచ్చు అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. 8 మంది కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు లోక్సభ ఎన్నికల్లో గెలిచిర్రు కదా. అలా కొందరు సీదా పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ను కలిసిర్రు. వాళ్ళు గెలుపు గుర్రాల లెక్క ఉరికి రాగానే సీఎం సార్ శాల్వాలు కప్పిండు, సన్మానాలు చేసిడు. అట్లా వాళ్ళను చూడంగానే ఆ ఎమ్మెల్సీ క్యాండిడేట్ల వెనకపోట నడిచేటోళ్ళ కళ్ళు ఎక్క దీపాలలో ఎలిగిపోయినాయి. నాగర్ కర్నూలు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి సారుకు సీఎం సారు చేతుల్లో చేయేసి అలాయి బలాయి తీసుకున్నాడు. అటెనక సిక్కి సర్టిఫికెట్ చేతుల్లో పెట్టంగానే ఫోటోలకు పోజులు పెట్టిండు. అట్లా మల్లు రవి సారు సీఎం సారు పక్కపొంటి నిలబడి ఫోటో దిగుతుంటే ఆడున్నోళ్ళ సంబరం చూడుర్రి. ఇంటోళ్లతోనే ఫోటోలు దిగినప్పుడు కూడా ఇంత ఖుషిగా ఉండరో లేరో. ఇక కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన శ్రీ గణేష్ సార్ కూడా సీదా పోయిండు. సీఎం సార్ను కలవంగానే ఆయనకు కూడా సన్మానం చేసిండు. సన్మానానికి ప్రతి సన్మానం సంస్కారం అనుకున్నాడో ఏమో శ్రీ గణేష్ సార్ కూడా సీఎం సార్కు శాల్వా కప్పి సన్మానం చేసిండు. ఇక అందరూ ఐపీఎల్ క్రికెట్ టీం లెక్క ఇట్లా కొందరు కూర్చొని నిలబడి ఫోటోలకు వీడియోలకు పోజులు పెట్టిర్రు. అయ్యలు మీరు ఎమ్మెల్సీలుగా గెలిచినట్టు కాదు, ఆ 6 గ్యారెంటీలు కూడా బిరాన అమలయ్యేటట్టు చూడుండ్రి, లేదంటే ప్రజలు మీ ఎమ్మెల్సీ పదవికే ఎసరు పెట్టినా ఎసరు పెడతారు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.
అసెంబ్లీ ఎన్నికలనే ఆగం చేసిన ప్రజలు ఎంపీ ఎన్నికల్లో కూడా కారును కాన కూడా కానలేదు కదా. పార్లమెంటు ఎన్నికల ఫలితాల మీద టీఆర్ఎస్ అలియస్ బీఆర్ఎస్ పార్టీ లీడరు కేటీఆర్ సార్ స్పందించిండట. గులాబీ పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా రాకపాయే. మరి ఏం మాట్లాడిండు, ఏం కథ, అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. పార్లమెంటు ఎన్నికలు బాగానే బాధ కలిగించినాయని కేటీఆర్ సారు ప్రెస్ మీట్ పెట్టకుండా ఎక్సులా రాసి ఇంటర్నెట్లకు ఎక్కిచ్చిండట. బీఆర్ఎస్ పార్టీ పెట్టిన కాడ నుంచి ఎప్పుడు ఇట్లా కాలేదన్న తరీకలు అనుకొచ్చిండట. ఏది ఏమైనా గెలిచినా ఓడినా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీగా పేరు సంపాదించుకున్నామని అనుకొచ్చిండట. కానీ చూసిర్రా, అసెంబ్లీ ఎన్నికలనే ఆగమైన కారు పార్టీని మెల్లగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు బస్సు యాత్ర పెట్టి ప్రచారాలు చేసినా ఫాయిదా లేకుండా పోయినట్టే అయిపోతుంది. ప్రజలు 6 నెలల్లో కాంగ్రెస్ సర్కారు పనితనం నచ్చక బీఆర్ఎస్ పార్టీకే సాటుగా ఓటేస్తారు అనుకుంటే ఎంపీ ఎన్నికల్లో కూడా ఎదురు దెబ్బనే దాకినట్టు చేసిర్రు. ప్రజలకు కారు పార్టీ మీద కడుపులో ఎంత కోపం ఉంటే ఇంత ఘోరంగా ఓడగొడతారు చెప్పుండ్రి. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి, అధికారం ఉన్నప్పుడే హామీలు నెరవేర్చాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. అట్లా కాకుండా అహంకారం ప్రదర్శిస్తే కార్యకర్తల కాడ నుంచి కామన్ పబ్లిక్ దాకా ఎవ్వలను కానకుండా ఉరుకులాడితే ఊగి ఉయ్యాల ఏడా ఆగాలనో గాడనే ఆగుతుంది అన్నట్టు అవుతుంది. ఇప్పుడు కారు పార్టీల పరిస్థితి కూడా అదే అయిపోయాయి. అటు ఏపీలో కూడా పంకపాటి పాతాళానికి పడిపోయాయి. ఎవ్వరు తీసుకున్న పొక్కల వాళ్ళే వడుడు అంటే ఇదే కావచ్చు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. గాంధీ భవన్ కాడ షేపార్టీ లీడరు హనుమంతు తాత ఆగుతలేడట. ఎవరు చెప్పినా ఇంటలేడట. అగో ఎందుకు ఎంపీ సీటు ఇస్తే నేను కూడా గెలిచేటోని అని కాంగ్రెస్ లీడర్లతో కావాలని గెలిగించి కయ్యం పెట్టుకుంటుండా. ముసలితనానికి వచ్చిన తాత ఎందుకు పడుసు పిల్లగాని లెక్క ఆగకుండా ఆగమాగం చేస్తుండో మనం కూడా ఆడదాకా పోయి చూద్దాం పారి. అగో హనుమంతు తాతను చూసిర్రా, అవతలికి ఓనికే ఆయాసం అవుతుంది. అసోటిది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గెలిచిన మురిపేంలా డోలు కూడా గట్టిగానే కొడుతున్నాడు. ఓ తాత జర పైలము, అగో ఎటు పడితే అటే కనబడితివి, ఏమో జర చూసుకుంటా ఎగురు, అసలే పెదపేయి మనిషివి, కింద పడితే మళ్ళా ఎవ్వరు నిన్ను చూసుకునేది. అరే జర ఇనేనా మాట, ఆగు సాల్తీ దమ్మొస్తుంది. ఆగో ఎంత చెప్పినా ఇంటలేడు కదా. హనుమంతు తాత జోరే వేరున్నది పోన్రి. గాంధీ భవన్ కాడ ఇట్లా ఎంపీలు గెలిచిన మురిపెంలా పటాకులు కాల్చి సంబరాలు చేసిర్రు. కానీ చూసిండ్రా, కాంగ్రెస్ పార్టీలో లొల్లులు కావాలన్నా, గాంధీ భవన్ కాడ పండుగ కావాలన్నా ఒక హనుమంతు తాతతోనే అవుతుంది తప్పితే ఇంకెవ్వలతోని కాదు. తాతకు బాధ వచ్చినా తట్టుకోలేడు, సంబరం వచ్చినా ఆపుకోడు. 8 సీట్లు గెలిస్తేనే ఇంతగానం ఎగురుతుండు, ఇంకా 17కు 17 గెలిస్తే ఇంకెంత ఎగిరి దుంకును అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ప్రజాశాంతి పార్టీ పెబ్బ కేఏ పాల్ సారు కుటుంబములు చేసిన ఓట్లన్నీ గల్లంతా అయినాయట. అగో ఈవీఎంలలో అక్రమాలు జరిగినాయా లేకుంటే దొంగ ఓట్లు చేసిరా అంటే ఏమో మరి అది కేఏ పాల్ సారే చెప్పాలి. అయ్యా కేఏ పాల్ గారు ఉన్నారా, ఇక చెప్పుర్రి మీకు జరిగిన అన్యాయం మొత్తం దునియా మొత్తానికి తెలియజేయండి. ఇక్కడ మీ మీడియా మిత్రులు పిలిచారు, ఎలక్షన్ ఎలాగుందని. నేను క్యాండిడేట్ ని ఇక్కడ 235 బూత్ లో మా ఫాదరు, నా బ్రదరు, నా సిస్టరు, 22 మంది ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ ఓట్లు వేశారు. 4 ఓట్లు వచ్చాయి అక్కడ మురళీనగర్ లో. అర్థమైందా రాజ్యం ఎలాగుందో? ఇన్నరా కేఏ పాల్ సార్ వల్ల అయ్యా అన్న తమ్ముడు చెల్లె వాళ్ళ చుట్టాలు 22 మంది పోయి ఇట్లా ప్రజాశాంతి పార్టీకి ఓట్లేస్తే వాళ్ళు చేసిన పోలింగ్ కేంద్రంలో కేఏ పాల్ సార్కు 4 ఓట్లు వచ్చినాయట. అగో తతిమ ఓట్లన్నీ ఎటుపోయినట్టు అని అనుకొచ్చిండు. అయ్యా కేఏ పాల్ గారు, మీరు దైవదూత, దైవ సంభూతులు, ఆత్మలతోని ప్రేతాత్మలతోని మాట్లాడే అలవాటు ఉన్నది కాబట్టి ఈ తేప మీరే స్వయంగా మీ దైవంతోని మాట్లాడి మీ ఇంటోళ్ళు మీకే ఓట్లు వేసిండ్రా. మీ ఫ్యామిలీ ఓట్లు పసుపు కొమ్ము పార్టీ పెబ్బ చంద్రాలు సారుకో, జనసేన పార్టీ పెబ్బ పవనాలు సారుకో ఈవీఎంలకెళ్ళి మలిగిపోయినాయా అన్ని కూడా తెలవాలంటే మీరే ప్రార్థనలు చేసి పసిగట్టాలి, ఆ దైవ రహస్యాన్ని బయట పెట్టాలి. లేకుంటే మీకు మీ ఇంటోళ్ళ ఓట్లు వడకపోవడం ఏంది సారు, ఇదేదో పెద్ద కుట్ర లెక్కనే ఉన్నది. వల్ల పోలింగ్ పెట్టాలంటే, ఎలక్షన్లు చేయాలంటే లేని దండుగా ఖర్చులు. కానీ అవి ఏం కాకుండా దైవశక్తితోని మీరు నిరూపిస్తారంటే మీ ప్రజాశాంతి పార్టీ 10 కాలాలు పచ్చగా వర్ధిల్లుతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎంపీ ఎన్నికల రిజల్ట్ రాగానే ప్రెస్ మీట్ పెట్టిన పొన్నమన్న హుస్నాబాద్ నియోజకవర్గం ప్రజలను మామూలుగా పొంగిస్తలేడు. ఇంతకు ఏమని పొంగిచ్చిండు మరి సారు? అట్లా తీయటి మాటలతో పొంగియంగానే జనం కూడా ఉడుకుడుకు నూనెలా చేసిన పూరీల లెక్క ఉబ్బిపోయినరా. ఏది మనం కూడా ఇందాం పారి. తెలంగాణ రాష్ట్రంలో హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎక్కడికి వెళ్ళినా మీది ఏ నియోజకవర్గం అంటే హుస్నాబాద్ అంటే గల్లా ఎత్తుకునేలాగా చేస్తామని చెప్పినా తప్పకుండా ఈ ఫలితాలు మరింతగా నా పైన బాధ్యత ఉంచినాయి.
ఇన్నరా బస్సుల మంత్రి పొన్నమాన మాటలు ఎట్లున్నాయో గల్లెగిరేసి మాది ఉస్నాబాద్ అని చెప్పుకునేటట్టు చేస్తాడట. అట్లా గర్వంగా చెప్పుకునేటట్టు చేస్తే మంచిగానే ఉంటుంది సారు. ఆయనతో చెప్పిన పనులు చేయకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇట్లనే పొద్దు గడిపిర్రు అనుకో గల్లా ఎగిరేసి చెప్పుకోవలసిన వాళ్ళే ఇంత గలీజ్ అని చెప్పుకునే కాడికి వస్తుంది. కాబట్టి 5 నెలల పొద్దు గడిచిందని మీరే అంటుర్రు. మీ 6 గ్యారెంటీలు అమలు చేసి ఉస్నాబాద్కు అక్కరకొచ్చే పనులు చెయ్యండి. లేకుంటే మంత్రిగా ఉన్న పొన్నంగారు మీ మాటలకు పొంగిపోయిన ఇదే ప్రజలు రేపకల్లా మీకే సున్నం పెడతారు. మంచిగా చేస్తే మట్టుకు ఇంటికి పిలిచి ఉత్తాన్నం కాదు పరమాన్నం వండి పెట్టి మర్యాద చేస్తారు అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. కానీ ఇంతసేపటి నుంచి ఒకటి గమనించిర్రా, ప్రెస్ మీట్లా పొన్నమన్న పక్కపట్టి కూర్చున్న ఈ అన్నను చూడుండ్రి. క్యాలీలో ఉండో లేడో లేకుంటే పెదవుల మీద గులగుల పెట్టిందో గాని మూతి 3 అంకాలు దింపుకుంటా మీసాలు గుంజేది గుంజుతుండు. ఏమైందో ఏం కథనో. నందమూరి బాలికాకేయ గన్నవరం గాలిమోటార్ల డిపోల దిగుడు ఆలస్యమే లేదు. జై బాలయ్య జై జై బాలయ్య అనుకుంటా నినాదాలు ఎత్తుకుండ్రు. ఏపీలో ఉన్న పల్లెల పొంట పట్టాల పొంటనే కాదు ఆఖరికి చిచ్చాకు ఎయిర్పోర్ట్ల జై కొట్టే అభిమానులు కూడా ఉన్నట్టున్నారు కదా. బాబాయ్ బాలికాకేయ రాకతోని ఎయిర్పోర్ట్ ఎంత కలకలలాడుతుందో చూడుండ్రి. కాక అట్లా కార్లకెళ్ళి బయటకు వచ్చి డోల్రు పట్టుకొని విక్టరీ సింబల్ చూపెట్టి చెయ్యి ఊపుడు ఆలస్యమే లేదు. ఓ ఓ ఓ అని కీకలంటే కీకలు పెడబొబ్బలు పెడుతుండ్రు, సీటీలు కొడుతుండ్రు. జై బాలయ్య జై జై బాలయ్య అని ఎయిర్పోర్ట్ల ఒక్కడే తిరిగా దద్దరి వెళ్ళిపోయేటట్టు గట్టిగా ఒర్రిండ్రు. పువ్వుల గుత్తులు చేతుల్లో పెట్టేటోళ్ళు పువ్వుల గుత్తులు చేతుల్లో పెట్టిండ్రు, షేక్ హ్యాండ్ ఇచ్చేటోళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చిర్రు. ఇక అంతమందిని కలుసుడు కూడా కష్టమే అయ్యేటట్టున్నదని ఆయనతో ఆడికెళ్ళి మెల్లగా కార్ల కూర్చొని కదిలిపోయిండు. హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచినందుకు ఇట్లా సంబురంగా సార్కు అభిమానులు గన్నవరం ఎయిర్పోర్ట్ల స్వాగతం పలికిర్రు. అయితే మునుపటిసారి గెలిచినప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఎన్నడూ కూడా అసెంబ్లీ అడుగుపెట్టిన దాఖలాలు లేవట. మరి ఈ తేప గెలిచిండు కాబట్టి బాలికాకేయ ఇప్పుడన్నా అసెంబ్లీలో అడుగుపెట్టి ఆయన హిందూపురం గోసలు స్పీకర్ ముందు పెడతాడో, ఒకవేళ ఇప్పుడు కూడా పెట్టకపోతే వచ్చే ఎన్నికల మాత్రము హిందూపురం ప్రజలు కాకను పక్కకు పెట్టే కాడికే వచ్చేటట్టు ఉన్నది అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి అలానే తెచ్చిన ముచ్చట ఎట్లున్నాయి అసలు నెలే. ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించరు. ఇంక ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు శనార్థి దండం పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని.